నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 6 ఏళ్లలో 1-100% లోపు ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ శాతం పెరిగే అవకాశం ఉంది? హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ఇన్ ద కంట్రీ. ఓకే. సో రియల్ ఎస్టేట్‌లో జనరల్‌గా ఏంటంటే నేను చెప్తాను రోటీ, కపడా, మకాన్. మకాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ తిండి, బట్ట, గూడు. అది లేకుండా ఎవరు బతకలేరు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పాలసీలు ఉన్నా, ఏ రూల్స్ ఉన్నా, సిచ్యువేషన్ బాగున్నా బాగోపోయినా రియల్ ఎస్టేట్ ఎప్పుడు జీరో అయితే అవ్వదు. సో రియల్ ఎస్టేట్‌లో కొంతకాలం సెల్లర్ మార్కెట్ ఉంటుంది, కొంతకాలం బయర్ మార్కెట్ ఉంటుంది. మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతా సెల్లర్స్ మార్కెట్ ఉంది. ఇప్పుడు గత 10-11 నెలలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బయర్స్ మార్కెట్ అంటే when demand is more, supply is less, రేట్ ఎక్కువ ఉంటుంది. when supply is more, demand is less, రేట్ తక్కువ ఉంటుంది. అదే ప్రైసెస్. ఇప్పుడు హైదరాబాద్ అనేసరికి అన్ని ఏరియాలు బాగున్నాయి. కాకపోతే కొన్నాట్లో 4 years డెవలప్ అవుతుంది, కొన్నాట్లో 5 years డెవలప్ అవుతుంది, కొన్నాట్లో 10 years డెవలప్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్, లొకేషన్, ఫీచర్స్, రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్స్, ప్రైవేట్ డెవలప్ ఇవన్నీ అదే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ముంబై హైవే, బెంగళూరు హైవే బాగా వెళ్తున్నాయి. శ్రీశైలం హైవే కొద్దిగా పికప్ అవుతుంది. శ్రీశైలం అంటే మీకు తొక్కుగూడ, ముచ్చర్ల, కందుకూరు ఆ సైడ్ అంతా ఇప్పుడు కడత, లమంగల్ అది పికప్ అయ్యే ఒక ఎందుకంటే మొన్న 4th సిటీ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేశారు కానీ ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు పీక్గా ఉన్నవి ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే. ముంబై హైవే అంటే ఏంటి వస్తుంది మీకు ఇక్కడ గచ్చిబౌలి, షాద్‌నగర్. ముంబై హైవే రాదు. గచ్చిబౌలి తర్వాత ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అండ్ సో ఆన్. సో షాద్‌నగర్ వరకు బాగా షాద్‌నగర్లో బాగా నడుస్తుంది. సారీ షాద్‌నగర్ ముంబై కట్ చేయలేదు. ఓకే. కట్ చేస్తాం. కట్ చేయండి ఇది. ముంబై హైవే మనకి చూసుకుంటే గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు, రైట్. దాని తర్వాత మీకు వచ్చేసి ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అది. సో ఇప్పుడు సంగారెడ్డి వరకు ఆల్మోస్ట్ సిటీలో కలిసిపోయింది. మెట్రో కూడా అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. సో ఓఆర్ఆర్ ముందు కొనుక్కునే పరిస్థితి లేదు. 1,50,000 అయిపోయింది పర్ యార్డ్. సో RRRకి 5 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ కొనుక్కుంటే మంచి తక్కువ రేట్లో దొరుకుతుంది. ఎక్కువ టైమ్స్ అంటే 5 yearsలో 2 times అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. అంటే మీరు ₹1,00,000 పెట్టుకుంటే 5 yearsలో 2 lakhs అవుతుంది, 10 yearsలో 5 lakhs అవుతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ స్పేస్ ఆ ఏరియా వరకు. RRRకి దగ్గర అంటే మీకు ఆల్మోస్ట్ రుద్రారం, పెద్దాపూర్ దగ్గర వస్తుంది RRR. సో అటు 5 కిలోమీటర్ ఇటు ఎక్కడైనా మంచి గ్రోత్ కారిడార్. అదేవిధంగా బెంగళూరు హైవేకి వస్తే మీరు ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ తర్వాత మీకు షాద్‌నగర్ వస్తుంది. కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్ అండ్ జడ్చర్ల ఈ ఏరియా. సో ఇప్పుడు మన షాద్‌నగర్ వరకు బాగా పికప్ అయింది. షాద్‌నగర్లో ఏంటంటే మున్సిపాలిటీకి వెళ్ళింది. అండ్ డెవలప్మెంట్ చెప్పుకోవడానికి హైవే మొత్తం నీకు 12 lane అవుతున్నాయి. అంటే చాలా పెద్ద రోడ్డు. ఇప్పుడు అంత లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయింది. రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో షాద్‌నగర్లో ఏమున్నాయి ఇంపార్టెంట్ అంటే 4 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. పెద్ద కంపెనీలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదేవిధంగా రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది. లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి ఉంది. ఇంకా ముందుకెళ్తే పోలేపల్లి సెజ్ ఉంది. ఇవన్నీ కూడా 3-4 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అది మంచిగా ఉండొచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడు చాలామంది కూకట్పల్లిలో లేదా దిల్సుఖ్ నగర్లో, ఏఎస్ఆర్ నగర్లో కొనుక్కోలేమని ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు 20 సంవత్సరాల ముందు కూకట్పల్లి ఏముండేదంటే JNTU యూనివర్సిటీ ఉండేది. ఈరోజు ఇసుక వేస్తే రాలేదు. గజం 1,00,000, 2,00,000, 2,50,000 కూడా అమ్ముతున్నారు. సో అప్పుడు కొనుక్కొని 25 సంవత్సరాలు, ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఇది కూడా అలాగే అయిపోతుంది. ఇంకో గచ్చిబౌలి, ఇంకో కూకట్పల్లి అవుతుంది. సో ఈ ఏరియాలో ఎక్కడ పెట్టుకున్నా మీకు రేట్లు ఎంత ఉన్నాయంటే మెయిన్ రోడ్ హైవే బిట్ అయితే హైవేకి దగ్గరలో 200, 300, 400, 500 మీటర్స్ లోపు అయితే మీకు ముంబై హైవేలో 25,000 to 35,000 ఉంది. ఓకే. బెంగళూరులో 25,000 to 30,000 ఉంది. కొద్దిగా లోన్కి వెళ్తే 15,000, 20,000, 18,000 కూడా ఉంటాయి. అయితే మీరు రోడ్ సైడ్ కొనుక్కుంటే ఏమవుతుంది, రోడ్డుకి దగ్గరలో కొనుక్కుంటే ఏమవుతుందంటే అప్రిషియేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అదేవిధంగా మీరు లోన్కి వెళ్తున్న కొద్దీ రేట్ తగ్గుతుంది, అప్రిషియేషన్ టైం పెరుగుతుంది. సో పిండి కొద్దీ రొట్టి. సో మీరు కొనుక్కునేటప్పుడు నేను జనరల్ సజెస్ట్ చేసేది అంటే మీరు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి.
ఆయనకి 1% 2% ఇవ్వాలని ఇబ్బంది పడద్దు. మీరు 1% కోసం ఆలోచిస్తే 99% పోతుంది. ఈ మధ్యకాలంలో చూస్తే గత 6 నెలలుగా 10-12 కంపెనీలు బోర్డు తిప్పేశాయి. సో ప్రీ లాంచ్ కాదు, అది కూడా మాట్లాడదాం మనం. సో దాన్ని బట్టి చూసుకుంటే మిగతాది ఇప్పుడు శ్రీశైలం కొద్ది టైం పడుతుంది. ఈస్ట్ జోన్ కూడా టైం పడుతుంది. వికారాబాద్ సైడ్ నవాపేట్ అది కొద్దిగా పికప్ అవుతుంది. మొబిలిటీ వ్యాలీ అని వస్తుంది, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ వస్తుంది. సో నెక్స్ట్ షాబాద్ బాగుంటుంది. అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏ పర్పస్ పెడుతున్నారు? మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నారా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నారా, లేకపోతే ఏంటి దాని మీద అది రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటారా? దాని మీద ఆధారపడి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి.